అగలు తగున అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా సదా శివ ఆనందామృత శ్రీకరక్షక ఆనంద మహేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా సదా శివ ఇందు కళాధర ఇంద్రాది సుందర రూప సురేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ పూజిత కీర్తి శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ పురగాడి ప్రియ భూషణ శంకర నరక వినాశన కేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ మూర్తిత దానవ నాశ పరాకర అర్జిత పాప వినాశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ब्रह्मामुरारिस्त्रिपुरान्तकारी शशि भूमिसुतो बुधश्च गुरुश्च शुक्रः शनिराहुकेतवः कुर्वन्तु सर्वे मम सुप्रभातम् కాశీ క్షేత్రంలో స్థాపించబడిన ప్రముఖ విశ్వవిద్యాలయం బెనారస్ హిందూ యూనివర్సిటీ సంస్కృతానికి ప్రాధాన్యమిచ్చిన జ్ఞాన కేంద్రంగా, కాశీ క్షేత్రానికి ఆధునిక విజ్ఞాన కేంద్రంగా ఆసియా ఖండంలోనే అతి పెద్దదిగా గుర్తింపును పొందింది. కాశీలో ఉన్న బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీలో నేను తెలుగు డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. నా పేరు బమిడిపాటి విశ్వనాథ్. ఎంఏ పిహెచ్డి డీలిట్ డిగ్రీలన్నింటినీ విద్యాపరంగా నేను ఇక్కడే బెనారస్ హిందూ యూనివర్సిటీలో అభ్యసించి డిగ్రీలు పొందడం చాలా సంతోషకరమైన విషయం. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో డీలిట్ పొందినటువంటి మొట్టమొదటి తెలుగువాడిగా అది రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారి వారు అనౌన్స్ చేయగా అందుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ తెలుగు శాఖ 1960 నుంచి ఉన్నప్పటికీ శాఖగా ఒక డిపార్ట్మెంట్ గా 1983 నుంచి ఆచార్య బయ్యా సూర్యనారాయణ గారి కృషితో ఎదుగుదలకు వచ్చింది. ఇటీవలనే చాలా మంది విదేశీయులు కూడా వచ్చి తెలుగును అభ్యసిస్తున్నారు. ఇది చెప్పుకోదగినటువంటి అంశం. చిత్రకళ, సంగీతం, సంస్కృతి వికాసముల అధ్యయన కేంద్రం బెనారస్ హిందూ యూనివర్సిటీ సుమారు 2000 ఎకరాలు గల సువిశాలమైన విస్తీర్ణంలో పండిట్ మదన్ మోహన్ మాలవ్య గారు ఎంతో శ్రమ కోర్చి నిర్మించారు. బెనారస్ హిందూ యూనివర్సిటీని సుమారు 1916లో మదన్ మోహన్ మాలవీజీ గారు స్థాపించి పెంచి పెద్ద చేసినటువంటి విశ్వవిద్యాలయం. వారే చాలా కాలం దీనికి వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించుకుని ఉంది. అది కాకుండా ప్రపంచ విఖ్యాతమై బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో 3 ఇన్స్టిట్యూట్లు ఉండడం చెప్పుకోదగిన అంశం. ఒకటి ఇంజనీరింగ్, ఇటీవలనే ఇది ఐఐటిగా మార్పు చెందింది. తరువాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్, తరువాత అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్. ఇది కాక సుమారు 24 ఫ్యాకల్టీలు ఇక్కడ ఉండడం, వివిధ లలిత కళలే కాక విజ్ఞానం, సైన్స్, టెక్నాలజీ, ఆయుర్వేదం వీటన్నిటిలో చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ విశ్వవిద్యాలయంలో అనేక వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సుమారు ఒక 75 హాస్టల్స్ ఇక్కడ ఉండడం, విద్యార్థులకు అన్ని సదుపాయాలు ఇక్కడ ఉండడం,
కాశీ నగరంలో పవిత్రమైన పుణ్యక్షేత్రం గంగానది తీరంలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపించబడి ఇంత ఉన్నత స్థితికి రావడం చెప్పుకోదగినటువంటి అంశం. ఇది కాక తెలుగు వారందరికీ గర్వకారంటి విషయం సర్వేపల్లి రాధాకృష్ణన్, తరువాత పచ్చ రామచంద్రరావు గారు, ఆచార్య వైసి సింహాద్రి గారు ఇటువంటి ప్రముఖులు వైస్ ఛాన్సలర్లుగా పనిచేసి తమ సేవలను ఈ విశ్వవిద్యాలయానికి అందించారు. ఈ ప్రాంగణంలోనే బిర్లా నిర్మించిన ఆధునిక విశ్వనాథ మందిరం, భారత కళాభవన్ ని కూడా కాశీ యాత్రికులు విశేషంగా సందర్శిస్తారు. ఇప్పుడు కనపడుతున్నటువంటి బెనారస్ హిందూ యూనివర్సిటీలోని బిర్లా మందిర్ అని పిలువబడేటువంటి ఈ బిర్లా మందిరాన్ని బిర్లా సంస్థ వారు 1916 తర్వాతనే దీన్ని అద్భుతమైనటువంటి కట్టడంగా దీన్ని నిర్మించడం మనం చూడొచ్చు. ఇక్కడ ఉండేటువంటి విశ్వనాథుడిని అనే పిలుస్తారు. ఇక్కడ కూడా ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఇది చాలా కొంచెము పెద్ద లింగం. ఇది దీన్ని జలలింగంగా వర్ణించి చెప్తారు. అంటే మీరు ఎంత క్షీరాన్ని అంటే పాలని గాని నీటిని గాని స్వామివారికి అభిషేకం చేసినప్పటికీ ఆ నీరు జలలింగం కాబట్టి లోపలికి ఇంకిపోతూనే ఉంటుంది. ఇక్కడ గణపతి, పార్వతీదేవి, అదేవిధంగా పంచముఖ శివుడు, మహాశివుడు, తర్వాత లక్ష్మీనారాయణుడు, తర్వాత ధ్యాన ముద్రలో ఉన్నటువంటి శివుణ్ణి మనం చూడొచ్చు బెనారస్ హిందూ యూనివర్సిటీలోని బిర్లా మందిరంలో. అదేవిధంగా దుర్గాదేవి కూడా కనబడుతుంది. వేరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి తెలుగు డిపార్ట్మెంట్ కి టీటీడీ తిరుపతి దేవస్థానానికి అవినాభావమైనటువంటి సంబంధం ఉంది. ప్రముఖ వాగ్గేయకారుడైనటువంటి అన్నమాచారి గురించి మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సును తిరుపతి దేవస్థానం వాళ్ళు తెలుగు శాఖతో కలిపి మేము నిర్వహించడం చాలా ముదామైన విషయం. దానికి అష్టావధాని, శతసహస్రావధాని మేడసాని మోహన్ గారు, అన్నమాచారి డైరెక్టర్ గారు, ఇతర కళాకారులు, అనేక సాహితీ సామాజిక సాంస్కృతిక బృందం వాళ్ళు విచ్చేసి తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎంతో సహాయం చేయడం జరిగింది.
తురంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామాభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథం. గంగానదికి స్వయంగా ఒక శక్తి ఉంది. తనంత తాను శ్రీమన్నారాయణమూర్తికి ఏ శక్తి ఉందో గంగానదికి ఆ శక్తి ఉంది. అందుకే అత్యంత వినయంతో నేను త్రికరణ శుద్ధిగా నిన్ను అడుగుతున్నానమ్మా అని అడగాలి. అందుకే గంగలో స్నానం చేసే ముందు తప్పకుండా శ్లోకం చెప్పి నమస్కారం చెయ్యండి అంటారు పెద్దలు. గంగ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా పెట్టి తలకిలా తగలకూడదు. తగలకుండా ఇలా తల మీదకి ఎత్తి చేతులు పట్టుకుని గంగమ్మ వంక చూసి చెప్తారు. గంగాజాంధ విశంభు సంగమిళితే మౌళౌ నిఘాయాంజలిం. అమ్మా, నా తల మీద చేతులు పెట్టి నమస్కరిస్తూ నిన్ను అడుగుతున్నాను. నిజమే, జీవితంలో ఎన్నో దోషాలు చేశాను. ఇప్పుడు నీ వైభవం ఏమిటో నాకు అర్థమైంది. అమ్మా, నీ అనుగ్రహంతోనే వచ్చాను. నీ ఒడ్డున నిలబడి నిన్నొక్క ప్రార్థన చేస్తున్నాను. ఏమిటో తెలుసా అమ్మా? తత్తీరే వపుషో వసాన సమయే నారాయణం హృదయం. నాకు అదృష్టం ఉందా? ఎప్పటికైనా నా ప్రాణం పోయే ముందు నేను మళ్ళీ నీ తీరంలోనే కూర్చుని ఉండాలి. నీ తీరంలో కూర్చుని నీ వంక చూస్తూ శ్రీమన్నారాయణుని యొక్క పాదపద్మములు నా తల మీద పెట్టుకుని ఉన్నట్టుగా నేను భావన చెయ్యాలి. నారాయణం హృదయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే. నా ప్రాణముడి శరీరమును విడిచిపెట్టి పైకి లేచిపోతుంటే నేను దాన్ని ఉత్సవంగా ఎంతో సంతోషంగా అమ్మయ్యా చేరిపోతున్నాను. గంగ నా ఎదురుగుండా ఉంది, నన్ను ఎందుకు దరిచేర్చదని అమ్మా నీ వంక చూస్తూ శ్రీమన్నారాయణుడి పాదపద్మములు తల మీద పెట్టుకుని భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరద్వైతాత్మికా శాశ్వతి. శివకేశవుల మధ్య భేదము నా జీవితంలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. శివుడు గొప్ప, విష్ణువు తక్కువ, విష్ణువు ఎక్కువ, శివుడు తక్కువ అని నా నోటి వెంట అనకుండా ఎప్పుడూ శివకేశవులిద్దరూ ఒక్కటే. రెండు రూపాలతో ఉంటారు కానీ ఒక్కరే అన్న భావన నాకు జీర్ణము కావాలి. అటువంటి భక్తితో నేను నీ తీరాన్ని, నీ నదిని స్మరిస్తూ నీ ఇసుక తిన్నె మీద కూర్చుని నీ వంక చూస్తూ నా ప్రాణం వెళ్ళిపోయేటట్టుగా నన్ను అనుగ్రహించు. ప్రాణం పోయేటప్పుట ఇక ప్రాణం వెళ్ళిపోతోంది అని తెలిసిపోయిన వాడు ఆఖరి స్మరణల దగ్గరికి వచ్చేస్తున్నాయి, ఊపిరి అందట్లేదన్నప్పుడు నిర్భయంగా కళ్ళు మూసుకుని కాశీయాత్ర చేసొచ్చాడు కాబట్టి గంగానది ప్రవాహాన్ని ఒక్కసారి తలుచుకుని ఆ గంగానది ప్రవాహాన్ని మనసులో అలా ధ్యానం చేస్తుండగా వెళ్ళిపోతే వాడు మోక్షములకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడు గంగ స్నానం చేసి ఒడ్డున కూర్చుని శ్రీమన్నారాయణ పాదపద్మములు తల మీద పెట్టుకున్నంత ఫలితం వస్తుంది. అందుకే ఈ ప్రార్థన ఇతర నదులకు లేదు, ఒక్క గంగా నదికే ఉంది. అంత గొప్ప గంగ. అటువంటి గంగ ఒడ్డున ఇవాళ ఈ ఇసుక తిన్న మీద కూర్చుని ఇంతమంది ఇన్ని చేశారు. హరిశ్చంద్రుడు మహానుభావుడు ఇక్కడే, ముత్తుస్వామి దీక్షితుడు ఇక్కడే. అటువంటి గంగావతరణం. ఈ ఇసుక తిన్న మీద కూర్చుని గంగావతరణం చెప్పాలి. మీ అందరూ కూడా గంగ ప్రవాహం వంక చూస్తూ మురిసిపోవాలి. అయిపోగానే ఒక్కసారి ఆ గంగ నీళ్లు ముట్టుకుని మీరు సంతోషపడాలి అని మనసులో భావన చేసి శంకర భగవత్పాదులు గంగా నది మీద అద్భుతమైన అష్టకాన్ని ఇచ్చారు. గంగ ఒడ్డున కూర్చుని ఆ గంగా అష్టకం చేసుకోవాలి. అసలు ఇంట్లో కూర్చుని ఆ గంగని ప్రార్థిస్తారు. మన భాగ్యం ఏమిటంటే మనం అలా గంగమ్మని చూస్తూ ప్రార్థన చేస్తాం. నేను ప్రతి శ్లోకం మీతో చెప్పిస్తూ ప్రతి శ్లోకానికి తాత్పర్యం కూడా చెప్తాను. మీరు మనసులో బాగా పట్టుకుని ఆ అష్టకం చెయ్యండి. దాని చేత మన కాశీ యాత్ర సఫలీకృతం అవుతుంది. గంగమ్మ మురిసిపోతుంది. మీరే ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదురా, వీళ్ళు ఎంత భక్తిగా నా దగ్గర కూర్చున్నారా అని గుర్తు పెట్టుకుని మనందరినీ ఉత్తమ గతులకు ఆ తల్లే తీసుకెళ్తుంది. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు అంటారు, అమ్మా నువ్వు భగవతివి, నీవు పూలదండగా మారి గంగానది శివుని శిరస్సు మీద ఉంటుందిగా, ధ్యానమునందు చూసేవాడికి ఎలా కనపడుతుందంటే తెల్లని పూలదండ శివుని యొక్క జటాజూటం మీద వేసుకున్నట్టుగా ఉంటుంది. అలా కనపడే ఓ తల్లి, పొరపాటునైనా సరే నీలో స్నానం చేయడం, నీ నీళ్లు తాగడం అలా విడిచిపెట్టు.
నీ నీటి బిందువు కానీ ఎవరికైనా తగిలిందో వాడు ప్రయత్నం చేయలేదు, వాడు స్నానం చేద్దాం అనుకోలేదు, వాడేం ప్రార్థన చేయలేదు, ఏదో అనుకోకుండా కాకతాళీయంగా గంగ నీటి బిందువు వాడిని తగిలింది. ఇప్పుడు వాడికి ఏమి ఇస్తారో తెలుసా? వాడి ప్రయత్నం చెయ్యకపోయినా గంగ బిందువు వాడికి తగిలింది కాబట్టి వాడు ఈ శరీరం విడిచిపెట్టగానే స్వర్గలోకానికి వెళ్ళగానే అలిసిపోయి వచ్చారా అని దేవకాంతలు ఒళ్ళో పడుకోబెట్టుకుని మిగిలిన దేవకాంతలు నిలబడి ఇంజామరలు ఇస్తారట. అంత గొప్పది గంగ ఫలితం ఏమిటో మొదటి శ్లోకం అది. ఇప్పుడు అమ్మకి నమస్కారం చేసి శ్లోకం చెప్పండి. భగవతి భవలీలా మౌళిమాలేతవాంభ కణమణు పరిమాణం. కణమణు పరిమాణం అంటే చిన్న బిందు. ప్రాణినో స్పృశంతి. వాడేం ప్రయత్నం చేయలేదు, వాడికి తగిలిందా నీటి బిందువు, గంగ నీటి బిందువు తగిలింది. అమరనగర నారీ, అమరలోకంలో ఉండేటటువంటి కాంతలు చామరగ్రాహిణీ నాం. అయ్యో అలిసిపోయి మా లోకానికి వచ్చావా అని వాడికి ఒకప్పుడు నీటి బిందువు గంగ తగిలింది కాబట్టి వాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుంటారు. విగత కలికలం కాంతాంకమంకే లుఠంతి. రెండో శ్లోకంలో శంకర భగవత్పాదులు అంటారు, అమ్మా నువ్వు పైనుంచి కింద పడుతున్నప్పుడు ఈ బ్రహ్మాండమంతా బద్దలైపోయినటువంటి చప్పుడు వచ్చింది గంగావతరణం జరిగిన రోజున. అంత చప్పుడుతో కింద పడినటువంటి నువ్వు పెద్ద పెద్ద పర్వతాల మీద పడి ప్రవహిస్తూ ఉంటే గండశిలలు జారి కింద పడిపోతుంటాయి. అంత ఉత్తుంగ తరంగాలతో ప్రవహించే నువ్వు ఇక్కడికి వచ్చేటప్పటికీ నా పతిదేవుడు విశ్వనాథుడున్నాడని అత్యంత అణకువతో అందరూ పిల్లలు స్నానం చెయ్యడానికి వీలుగా మెల్లగా ప్రవహించి వెడతావు. ఇక్కడికి వచ్చేటప్పటికి నువ్వు పెద్ద ముత్తైదువ, భర్త గారు ఉన్నారు అక్కడే, అందుకని గబగబా చప్పుడు చేయదు, చాలా చక్క మెల్లగా వెడుతుంది పిల్లలు స్నానం చేయడానికి. హరిద్వార్ వెళ్ళేటప్పటికి బాలా త్రిపుర సుందరి, ఓ ఎంత జరు ఇనప గొలుసులు పెట్టుకుంటే కానీ లోపలికి దిగరా. ఇక్కడికి వచ్చేటప్పటికి పెద్ద ముత్తైదువ. శంకరుల భావన ఎంత గొప్పగా అన్నారో చూడండి. బ్రహ్మాండమును ముక్కలు చేస్తూ శివ జటాజూటమునకు అలంకృతమైనవో గంగా అంత గొప్పగా వెళ్లి మమ్మల్ని పవిత్రం చేస్తావు. బ్రహ్మాండం ఖండయంతి హర శిరసి జటావల్లి ఉల్లాసయంతి స్వర్లోకా దాపతంతి కనకగిరి గుహాగండ శైలాత్ఫలంతి క్షోణీ పృష్ఠే లుఠంతి గిరిచయ మూర్తిర్భరం భర్తృయంతి పాదోభిం పూరయంతి సురనగర సరిత్పావని నః పునాతు. ఈ మాటకి శంకరాచార్యుల వారి పాదాల మీద పడిపోవాలి. నేను అందుకే శంకరుల నామం చెప్పండి 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 ఎందుకంటానో తెలుసా? ఇంత గొప్ప అష్టకం చెప్పిన శంకరాచార్యులు వారు నేను అన్న మాట వాడలేదు, నహ అన్నారు. నహ అంటే మేము అన్నారు కాబట్టి మనం చదువుకుంటే మనకు అన్వయం అయింది. ఆయనకి అని రాసుకుంటే ఆయనకి అన్వయం అవుతుంది. అరే ఎవరు చదువుకుంటే వాళ్ళు తరించాలరా అని మన కొరకు ఇచ్చారు మహానుభావుడు ఈ అష్టకం. అందుకే నేనన్నా గంగటి వంటిదో శంకరుల స్తోత్రాలు అటువంటివి. శంకరులే కాబట్టి పాదోభిం పూరయంతి సురనగర సరిత్పావని నః పునాతు. నః అంటే మమ్మల్ని. తర్వాత అంటారు, అమ్మా మీ నదీ జలాలకుండే గొప్పతనం ఏమిటో తెలుసా? ఇక్కడికొచ్చి ఏనుగులు స్నానం చేస్తుంటాయి. ఏనుగులు స్నానం చేస్తే ఏనుగుల కుంభస్థలాల మీద ఉండేటటువంటి మదజలములు నీ నీటిలో ప్రవేశిస్తాయి. వాటి కోసమని తుమ్మిదలు తిరుగుతూ ఉంటాయి. సద్బ్రాహ్మణులు నీ ఒడ్డున కూర్చుని జపం చేసుకుని సంధ్యావందనాది కార్యక్రమాలు చేసి జలాలు విడిచిపెడతారు. మంత్రపూరితమైనటువంటి పరమ పవిత్రమైన జలాలు. నిరంతరము భగవదుపాసన చేసేటటువంటి వ్యక్తులు వచ్చి నీలో మునుగుతారు. మునిగినప్పుడు వాళ్ళ శరీరంలో ఉండే తేజస్సు నీలోకి ప్రవేశిస్తుంది.
ఆ నీరు వాలుగా వచ్చి కింద ఉన్న వాళ్ళ నుంచి వెడుతుంది. ఒక పరమాచార్య స్వామి వచ్చి గంగలో స్నానం చేస్తుంటే ఆ పక్కన మనం చేశామనుకోండి, ఆయన శరీరం నుంచి గంగ మీ మీదకి వస్తుంది. ఎంత భాగ్యం! ఇంకా అందుకే మహాత్ములు స్నానం చేసినప్పుడు వారి ఒంటి మీద వారి ఒండ్లు తడుస్తూ ఆ నదీ జలాలు నీ నుంచి వెడుతుంటాయి. ఆ జలాలలో మేము తడుస్తాం. ఏకకాల స్నానం. అందుకే గురువు సంప్రదాయ శిష్యులతో కలిసి చేస్తారు స్నానం. అందుకే గంగలో అలా ములుగుతారు గురు శిష్యులు. కాబట్టి అమ్మా, అలా ప్రవహిస్తూ మా పాపాలనన్నింటినీ నాశనం చేస్తూ సముద్రంలో కలిసే ఓ గంగా నీకు నమస్కారం. ఇప్పుడు చెప్పండి, మజ్జన్మాంతగ కుంభచ్యుత మద మదిరామోద మత్తావిజాలం స్నానై సిద్ధాంగనానాం కుచయుగ విగలత్ కుంకుమా సంగపింగం. మహాపతివ్రతలై ఎప్పుడూ భర్త యొక్క అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకునేటటువంటి స్త్రీలు వచ్చి నీలో మునుగుతారు. మహాత్ములెంతో మహాపతివ్రతలంతే. వారు మునిగినప్పుడు వారు భర్తని సంతోష పెట్టడానికి ముందు రోజు వారు స్తనాగ్రముల మీద అలదుకున్నటువంటి కుంకుమని